1969 ఏప్రిల్ 22వ తారీఖున సిపిఐఎంఎల్ ఆవిర్భవించింది. అదే రోజు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులైనటువంటి లెనిన్ జయంతిని పురస్కరించుకొని పార్టీ ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థని రూపుమాపాలి. ఆ రూపుమాపటేందుకు పార్లమెంటు పందాలో ప్రయాణిస్తున్నటువంటి సిపిఎం రాజకీయాలు ఏవైతున్నాయో అవి సరికావు. ఆ పందాతోటి, పార్లమెంటు పందాతోటి ప్రపంచంలో, దేశంలో ఎక్కడ విప్లవోద్యమాలు రాలేదు. అది ప్రజాయుద్ధ పందా, సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఈ వ్యవస్థని మార్చగలమని చెప్పి ఆనాటి భారత పరిస్థితిని విశ్లేషించి విప్లవకారులు, ముఖ్యంగా చార్ మజుందార్, తరిమిల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి గారు, అలాగే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తదితరుల నాయకత్వంలో విప్లవకారులు తమ పందా ఎంచుకొని, ప్రజాయుద్ధ పందా ఎంచుకొని రివిజనిస్ట్ పందాన్ని వ్యతిరేకించి ఈ విప్లవ పార్టీని నిర్మించడం అనేటువంటి జరిగింది.